జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, కాలేయం, ప్యాంక్రియాస్ సమస్యలు, సెల్యులైటిస్ తో పాటు వర్షాకాలంలో ప్రబలే సీజన్ వ్యాధుల విషయంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు సూచించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో నిపుణుడు డాక్టర్ దిలీప్ రెడ్డి, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్ పాల్గొని ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ దిలీప్ రెడ్డి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ డాక్టర్ వినయ్ సార్ సీనియర్ అనస్థీషియా హెచ్ఓడి ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ డాక్టర్ క్రిటికల్ కేర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి సార్ అండ్ క్రిటికల్ కేర్ హెచ్ఓడి. మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు అండ్ సెల్యులైటిస్ అండ్ గ్యాస్ట్రో సమస్యలపై మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి మన ముందుకు వచ్చారు డాక్టర్ దిలీప్ రెడ్డి, గ్యాస్ట్రో సర్జన్, మెడికవర్ హాస్పిటల్, కరీంనగర్. సో ఈరోజు మనము సెల్యులైటిస్ మరియు వర్షాకాలంలో వచ్చే జబ్బులు, దాంతోపాటుగా సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ ఏంటిది, దాని గురించి, దానివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, ఏమేమి సర్జరీస్ ఆ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి, మనం ఆ సేవలు ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో ముందుగా ఏంటంటే మనము సెల్యులైటిస్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో వర్షాకాలంలో మనం నీళ్ళలో నడుస్తున్నప్పుడు కానీ కాళ్ళకి చెప్పులు అలాంటివి లేకపోవడము, ఇలాంటి కండిషన్లో వాటికి చిన్న దెబ్బ తగిలినా కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అనేది కాళ్ళలోకి పాకడం జరుగుతుంది. సో జనరల్గా కాళ్ళకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మరియు షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళలో ఏంటంటే ఇమీడియట్గా తొందరగా వాడికి రక్తం సరఫరా సరిగ్గా ఉండదు కాబట్టి ఇమీడియట్గా 1-2 డేస్లోనే సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే, సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ కొంచెం వాపు, ఎరుపు లాంటిది రావడము, ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్లో కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఒకవేళ ఎక్కువ అయిపోయి 2-3 డేస్లో ఎక్కువైపోయి సీరియస్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి బాడీలో రక్తంలోకి చీమ్ చేరుతుందండి, చేరి సెప్సిస్ అంటారు. సో దాంట్లో ఏమిటంటే బీపీ పడిపోవడము, శ్వాస సరిగ్గా ఆడకపోవడము, కిడ్నీల మీద డ్యామేజ్ కావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్న దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ప్రాపర్ కేర్ అన్ని రకాలుగా, యాంటీబయాటిక్స్ కానీ, దానికి అవసరమైతే సర్జరీ చేయడం కానీ, దానికి సంబంధించిన కేర్ కానీ, ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్ అవసరం పడవచ్చు, అన్ని రకాలుగా సరిపడే ట్రీట్మెంట్ ఇస్తేనే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ ఉండి మనం ఎంత సపోర్ట్ చేసినా కానీ డెత్స్ కూడా చూస్తున్నాం. సో కాబట్టి మనం వీలైనంత తొందరగా వస్తే రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లివర్కి సంబంధించిన లార్జ్ సిస్ట్ 16 సెంటీమీటర్స్ ఉన్న లార్జ్ హైడ్రేటెడ్ సిస్ట్ని ప్రెగ్నెంట్ పేషెంట్ 5 months ప్రెగ్నెంట్ పేషెంట్లో లాప్రోస్కోపీలో చేయడం జరిగింది. ఆమె హ్యాపీగా రికవర్ అయిపోయింది. ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా సక్సెస్ స్టోరీలు చాలా ఉన్నాయి. సో మీరు కూడా కొంచెం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలు ఈ సర్వీసెస్ అవన్నీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ, మెడికవర్ హాస్పిటల్స్, కరీంనగర్. అండ్ నేను అనస్థీషియా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఇందాక డాక్టర్ దిలీప్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే కడుపుకు సంబంధించి ఆపరేషన్స్, అంటే వారు సూపర్ స్పెషలిస్ట్, అంటే ఎంసీహెచ్ చేసినాం. మామూలుగా జనరల్ సర్జరీ అంటేనేమో అపెండిక్స్ కానీ, లేదంటే పేగుకు రంగం పడితే చిన్న చిన్న ఆపరేషన్స్ అనేది జగిత్యాల లెవెల్లో కానీ అన్ని సెంటర్స్ జరుగుతాయి. కానీ ఈ ప్యాంక్రియాస్కి సంబంధించినవి, లేకుంటే పేగులలో గడ్డలు ఉండడం కానీ, కొన్ని హై ఎండ్ సర్జరీస్ అంటే డయాగ్నోస్ కానీ మేము అక్కడ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సర్జరీ 5 hours 6 hours జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు ప్రెగ్నెంట్ లేడీకి లివర్లో పెద్ద సిస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. అది దాదాపు 3-4 గంటల ఆపరేషన్. ప్రెగ్నెంట్ లేడీకి అనస్థీషియా ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే లోపల బేబీ ఉంటుంది. బేబీని ప్లస్ మదర్ని ఇద్దరికి అనస్థీషియా, అంటే మదర్కి ఇస్తే అనస్థీషియా బేబీ కూడా పోతుంది. కాబట్టి బేబీని కూడా దృష్టిలో పెట్టుకొని అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అంటే మదర్ కండిషన్ స్టేబుల్గా ఉంచాలి, అంటే బేబీ కూడా స్టేబుల్ ఉంటుంది. అట్లా 2 సార్లు ఇవ్వడం జరిగింది ఆమెకు. ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ అయింది. సో ఇట్లాంటి కేసెస్ బయట ఎవరు చేయరు అసలు. సో మెడికవర్లో చాలా హై ఎండ్ సర్జరీస్ జరుగుతున్నాయి. ప్లస్ సెల్యులైటిస్ గురించి అయితే సార్ చెప్పిందో, అదేం చిన్నగా గాయం జరిగి రెడ్గా అయినప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది.
నెగ్లెక్ట్ చేస్తే ఏమైతే మొత్తం కాలు మొత్తం అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మా దగ్గరికి ఆ స్టేజ్లో అది మొత్తం సెప్టిక్ షాక్ అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యి గుండె కూడా ఎఫెక్ట్ అయిన కండిషన్లో మా దగ్గరికి వస్తాయి. మేము మళ్ళీ వాళ్ళని ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ పెట్టి వాళ్ళకి కాస్ట్ పెరిగిపోతుంది. ట్రీట్మెంట్ ఆఫ్ కాస్ట్ ముందే గుర్తుపట్టి వస్తే చాలా సింపుల్గా 1-2 డేస్లో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాం. సో హై అండ్ సర్జరీస్ అంటే ఎక్స్పర్ట్ ఉన్నారు, కానీ ఎక్స్పర్ట్ డాక్టర్ ముందు అప్రోచ్ అయితే సింపుల్ ప్రాబ్లమ్ని కూడా సింపుల్గా డీల్ చేసి పంపించే అవకాశం స్కానింగ్ అనేది కానీ చెప్పి వాళ్ళకి ఇమ్మీడియట్గా తొందరగా ఎర్లీ స్టేజ్లో మన క్యాన్సర్ ఉన్న డయాగ్నోజ్ మనకు తెలిస్తే దాన్ని కరెక్ట్గా సర్జరీ చేస్తే వాళ్ళు ఇంకొక 10 years మంచిగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అది కాకుండా డిలే అవ్వడం వల్ల మా దగ్గరికి వచ్చినా కూడా మనం సర్జరీ చేసినా అప్పటికే అది స్ప్రెడ్ అయితే దాన్ని ఏం చేయలేని పరిస్థితి. సో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా సర్జికల్ గ్యాస్ట్రో లాంటివి అన్నీ మెడికవర్లో అవైలబుల్ ఉన్నాయి. వాటిని కొంచెం మీరు దయచేసి మీరు ఏదైతే మీడియా మిత్రులందరూ కూడా వాటిని పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి. తీసుకొస్తే మేము ఏ కేసుకైనా మేము అనస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూలో రిజెక్షన్ చేయలేదు. ఇప్పుడు ఎనీ కాంప్లికేట్ కేసు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మేము అక్కడ ఆపరేషన్స్ చేసి మంచిగా చేసాం. దాదాపు 99% అందరూ మంచిగా అయిపోయినాం. సో అది చాలా గొప్ప విషయం మేము చెప్పుకోవడంలో ఏం అతిశోక్తిగా. సరే, ఇప్పుడు సార్ ఫస్ట్ ఏం చెప్పారంటే వర్షాకాలం కాబట్టి సెల్యులైటిస్ గురించి చెప్పారు. లాస్ట్ టైం చాలా కేసులు వచ్చాయి. లాస్ట్ టైం సెల్యులైటిస్ కేసు చాలా చూసాం. జగిత్యాల నుంచి కూడా మాకు కొన్ని సిక్ కేసులు వచ్చాయి. అంటే ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత ఇంప్రూవ్ అయిన కేసులు మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు అన్ని అవయవాలు బ్యాడ్ అయిన తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయి డాన్సర్ దగ్గర పోయి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, వెంటిలేటర్తో ఉంది, మీకు బాగా పడిపోయిన స్టేజ్లో వచ్చారు. కొంతమంది మంచిగా రికవరీ మళ్ళీ నార్మల్గా మళ్ళీ జగిత్యాల పంపించడం జరిగింది. లాస్ట్ టైం అంటే ఎక్స్పీరియన్స్ ఈ టైంకి చాలా సెల్యులైటిస్ 1-2 months చాలా కేసులు చూసాం. కాబట్టి చెప్పినట్టు ఏంటంటే సెల్యులైటిస్ ఎర్లీ స్టేజ్లో వస్తే అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా ఎర్లీగా చేయడం అనేది ఒక అడ్వాంటేజ్. కాకపోతే మా దగ్గరికి వచ్చే స్టేజ్కి చాలా వరకు ఏమంటే రిఫరెన్స్ ఉంటారు కాబట్టి లేట్ స్టేజ్లో వస్తున్నారు. వచ్చిన తర్వాత చాలా టైంకి అట్లాంటి కేసు బ్యాడ్ అయిన తర్వాత వాళ్ళకి సర్జరీ చేయడం కష్టం, అనస్థీషియా చేయడం ఇంకా కష్టం అట్లాంటి కేసు. కాబట్టి అట్లాంటి కేసులు మీరు రిజెక్ట్ చేయకుండా మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఏమంటే సర్జరీ అనస్థీషియా తర్వాత వచ్చిన మేనేజ్మెంట్ అనేది కొన్ని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తున్నాం. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఒక అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్స్ రౌండ్ క్లాక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసు అంటే జగిత్యాల లాంటి పట్టణాల్లో అవన్నీ మేనేజ్ చేయలేని కేసు మనం కరీంనగర్లో మేనేజ్ చేస్తుంటే ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు చాలా మంది స్పెసిఫిక్గా చెప్పడం ఏంటంటే చాలా మంది ఆల్కహాల్ తాగితే లివర్ ఖరాబ్ అయిందని చాలా మందికి ఐడియా ఉంది. చాలా మంది జాండీస్ వస్తుంది, లివర్ ఖరాబ్ అయింది. కానీ ఆల్కహాల్ తాగితే ప్యాంక్రియాస్ అనేది చాలా తక్కువ మందికి ఐడియా లేదు. దానికోసం ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ముగ్గురు సార్ వాళ్ళు చెప్పి కూడా స్ట్రెస్ చేయడం ఏంటంటే ప్యాంక్రియాసిస్ అనేది కూడా దాని యొక్క ఐడియా కోసం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మెయిన్గా ఇది ప్రెస్క్రైబ్ చేయడం జరిగింది చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా దాంట్లో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్స్ ఏమని చెప్పాలంటే మా దాంట్లో ఒక రౌండ్ ది క్లాక్ మేము ఐదుగురు డాక్టర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ రౌండ్ ది క్లాక్ అవైలబుల్లో ఉంటున్నాం. మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అన్ని బ్రాంచెస్ ఓన్లీ దాంట్లో క్రిటికల్ కేర్, అనస్థీషియా, ఎమర్జెన్సీ అన్ని బ్రాంచెస్ ఆల్మోస్ట్ 30 మంది డాక్టర్లు ఉన్నాం హాస్పిటల్లో. కాబట్టి అన్ని రకాల సర్వీస్ 24 గంటలు మెడికవర్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటున్నాయి. మంచి అంటే కరీంనగర్లో ఒక అన్ని ఫెసిలిటీస్ ఉండి అన్ని రకాలుగా అన్ని వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందాక సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఎందుకంటే సార్ చాలా సీనియర్ ఆల్మోస్ట్ 10 years నుంచి మనకు మెడికవర్ హాస్పిటల్లో ఉంటున్నారు. రాను అంటే సర్వీసెస్ స్కోప్ అనేది పెరుగుతుంది మెడికవర్ హాస్పిటల్లో.